తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కార్డులు అందజేస్తామని ప్రకటించారు. పలువురు జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి అక్రిడేషన్ కార్డులను అందించారు. అక్రిడేషన్ కార్డుల జారీ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈ అక్రిడేషన్ కార్డ్స్ విషయంలో అంతకుముందే అక్రిడేషన్ కార్డుల పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే అక్రిడేషన్ కార్డులు వ్యాలిడిటీ అయిపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వంలోనే వచ్చింది. తదుపరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 2 yearsలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా చేద్దామని ఈ అక్రిడేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టము దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ అక్రిడేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 43-44 వేల మంది ఎలిజిబిలిటీ ఉన్న విధంగా